చెప్పు బాపు, నువ్వేదో చెప్పాలనుకున్నావు, మొన్న ఆగినావు. మేము అడిగినప్పుడల్లా ఆ ముచ్చటను తప్పించుకుంటా అత్తన్నావు. ఇప్పుడు నాకు ఆ ముచ్చట ఏందో తెలియాలి. అసలు ఏంటి చెప్పు. మేమిద్దరం ఒక తల్లి పిల్లల లెక్క ఉన్నావు అని ఎట్లా మాట్లాడినావు? కాదా మేము? అల్లు రాని బిడ్డ అల్లుడాల్సిందిగా చెప్తుంది ఆయన. ఏమైంది? ఎందుకో ఫోన్ చేసి గిడికి రమ్మన్నారు. ఏమైంది మావా? సప్పుడు చేయరు. ఏమైందే? ఏం లేదయ్యా, మొన్న మాట మీదకెళ్ళి మాట చిన్నబాబు ఏమన్నాడు కదంటే, మీరు ఎప్పుడు గిట్లా మంచిగా కలిసి ఉండాలి బిడ్డ, ఒక తల్లి పిల్లలు కాకపోయినా కానీ ఒక తల్లి పిల్లలు లెక్క ఉంటారు, అట్లనే ఉండాలన్నాడు. అసలు ఆ ముచ్చట ఎందుకు అన్నాడు చెప్పే అంటే, ఇప్పటికి 2-3 రోజుల సంది మాట తప్పించుకుంటూ వస్తాడు. ఇవాళ నువ్వు నాకు ఖచ్చితంగా ఏదో ఒక విషయం చెప్పాలని చెప్పి ఇడికి తీసుకొస్తే నువ్వు వచ్చినాక చెప్తా అని మాట్లాడుతుండు. ఏమైంది మావా? ఒక తల్లి పిల్లలు కాకపోవడేంది? అల్లుడు ఇన్ని రోజులు నా మనసులో దాచుకున్న బిడ్డ, అది ఎవరు చెప్పొద్దని. కానీ మొన్ననే మాట జారిన, ఆ జారినందుకు నా మీద ఒట్టేసుకున్నా, నువ్వు చెప్తావా చెప్పవా అని. ఇక ఇప్పుడు ఆ ముచ్చట చెప్పక తప్పలేదు అల్లుడు. మాట జారుడేంది? అసలు ఏంటి దాచిపెట్టుడేంది? పుసుక్కున్న తప్పే మాట తప్పిందనుడేంది? ఉన్న ముచ్చడి చెప్పు. నువ్వు ఏంది మాకు తెలియకుండా ఏం దాచిపెడుతున్నావు? ఇప్పుడు మాకు చెప్పడానికి బాపు కూడా లేడు. ఏది ఉన్నా మా గురించి అన్నీ తెలిసింది నువ్వు ఒక్కనివే. నువ్వే కదా మాకు చెప్పాల్సింది. అంటే మేము ఇప్పుడు ఒక్క తల్లి బిడ్డలం కాదా? అసలు ఏమైందో? మా అన్న మొదట్లో పెళ్లి చేసుకున్నప్పుడు అని కానుపు కావాలి, తర్వాత ఇంకో భార్యను తీసుకున్నాడు. ఏంది? ఇంకో భార్యనా? ఆ రెండో భార్యకు పుట్టిన బిడ్డమే నువ్వు బిడ్డ. మరి చెల్లె? నువ్వు పుట్టినాక 2 ఏళ్ళకు ఇది మొదటి భార్య పుట్టింది. ఇది పుట్టినాక 2 ఏళ్ళకు మగపిల్లాడు. అదేం లే, మీరిద్దరే. ఇక ఎవరు? మగపిల్లగాడా? మగపిల్లాడు లేదు బిడ్డ, మీరిద్దరే. నువ్వు రెండో భార్య బిడ్డవు, ఇది మొదటి భార్య బిడ్డ, అంతే. మా బాపు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా? అది కాదు మావా, గిన్ని రోజులకి ముచ్చట ఎవరు తెలియకుండా ఎందుకు దాచినావు? మరే నాకు కూడా నువ్వు కూడా ఒక్క మాట అనలేదేంది ఎప్పుడు? అరే నాకేం తెలియదు. ఇప్పుడు నాకు చిన్నబాబు నిన్నాక మొన్న ఈ ముచ్చట అనేసరికి నేను పట్టుబట్టి ఒట్టేపించుకుంటే ఈ ముచ్చట నాకు చెప్పిండు. ఇప్పుడు చెప్పుతావు ఎక్కడికా చెట్టు నా చెప్పానులా. గింత పెద్ద ముచ్చట మాకు తెలియకుండా ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు దాచినావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పినవే? చెప్పకుండా అయిపోవు కదా? చెప్పకుండా అయిపోగానే ఎందుకో పుష్కరాన్ని నా మాట జారిన బిడ్డ, ఆ జారినందుకు ఒట్టేపించుకున్నది. ఇక చెప్పక తప్పలే ఇప్పుడు. ఇక అంతే. అయినా దాని నుంచి మర్చిపోరాలి ఏముంది, పెద్ద ముఖ్యమైనది కాదు కదా. అయితే ఈ రాజుని జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు గతాన్ని తవ్వుకుంటే ఏం రాదు. కానీ ఎప్పటిలాగా మీరు ఒక తల్లి బిడ్డలలో కలిసి ఉన్నారు కదా ఇన్ని రోజులు, ఇప్పుడు కూడా గట్లే ఉండుర్రి. ఈ ముచ్చట మాకు తెలియకుంటున్నంత వరకు మా మధ్యలో ఈ తేడా ఏం కనిపించలేదబ్బా. అసలు నాకు చిన్నబాబు అన్నాక నుంచి నాకేం అర్థం కాలే. అయినా సరే మా తల్లులు వేరైనా మా తండ్రి ఒక్కడే. ఇది మేమిద్దరం ఒక తల్లి పుట్టలేదన్న ఆలోచన మాకు ఎప్పుడు రాదు, ఇక ముందు రాదు కూడా. రాదు బిడ్డ, అది మనసులోకి తెచ్చుకోకూరు. గతం మీద గడిచిపోయింది. మనం ఏమన్నా భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఇక ఆ ముచ్చట మర్చిపోర్రు. ఇక ఆ ముచ్చట తీయకూరి, ఆ జోలు తీయకూరి, కానీ మంచిగా కలిసిమెలిసి ఉండుర్రి. గిదానికోసం ఇంత దూరం ఫోన్ చేసి రమ్మన్నది. చిన్న విషయం లెక్క అనిపిస్తుందా? అసలు ఏం ముచ్చట తెలియక 2-3 రోజుల సంది నాకు ఎంత పిచ్చి లేచింది. అయినా కూడా మేమిద్దరం సొంత అక్క చెల్లెల లెక్కనే ఉన్నాం. మాకు తెలియదు కాబట్టి అప్పుడు అట్లనే ఉన్నాం, ఇప్పుడు తెలిసినా కూడా ఇట్లనే ఉంటాం. కానీ ముచ్చట తెలియకుంటుంటేనే బాగుండేమోనే చిన్నబాపు. అది కాదే, ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయి స్వర్గంలో ఉన్నారు. నువ్వు తెలియనప్పుడు ఏం చేయలే, ఇప్పుడు తెలిసినప్పుడు కూడా తెలుసుకొని ఏం చేస్తావు చెప్పు? అవన్నీ మర్చిపోర్రే. మీరు ఇప్పుడు ఎట్లా కలిసిరో ఎప్పటికి గట్నే కలిసి ఉండుర్రి. మౌనిక, ఈ విషయం తమ్ముని కూడా చెప్పకు. సరే మామ, అయిందేదో అయిపోయింది. ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకూర్రి, మంచిగా ఉండుర్రి. రాజు కూడా ఏం చెప్పకు. అవగా నీ రాజు ఎటువేయండు? అయ్యన్న బాబా, ఇప్పుడు జాబ్ లేదు కదా, ఇక ఆఫీస్కి సంబంధించిన ఐడి కార్డు ఇచ్చిరాని వేయండి. ఇవాళ అత్తడా వచ్చి. కాదు మౌనిక, నేను మా ఇంటికాడనే ఉండమని చెప్పినాం కదా. ఇప్పుడు మారిండు రాజు, మేము ఆడుకోయి ఆన్నే ఉంటామని చెప్పి ఇంత దూరం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఇడిచిపెట్టి పోతే నీకేమైనా అయితే ఎట్లా చెప్పు? అట్లేం లేదు బాబా, ఇక చిన్నబాబు ఉన్నాడు కదా, ఆ భరోసాతోటే వేయండి. సరే ఫోన్ చేసి రమ్మని అటు తిరగక జర డెలివరీ అయ్యేదాకా నీతోనే ఉండవాను. ఏ టైం ఎట్లుంటుందో తెలియదు. నౌకరే లేదా ఇక, దాంతో ఉండకపోతే ఏం చేస్తాడు? ఇంటికైతే పోదాం. చెత్త నీకు ఇక్కడ ప్రతి ఒక్కరిని అడ్రస్ అడిగిన వన్ ప్రాపర్టీ అడిగినట్టే చెప్తుండు. ఇక్కడ ఒక సిస్టర్ ఉంది, అవన్నీ అడిగాను. సిస్టర్, ఇక్కడ ముల్లెటి మల్లయ్య గారు ఇల్లు ఇదేనా? ఇదే. మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయిని. ఏంది అబ్బాయా? అవును. అబ్బాయి ఏంది అబ్బాయి?
చిన్నబాబు ఎస్ ఈస్ మై డాడ్. నేను వాళ్ళ అబ్బాయిని. వై యూ పర్సన్? షాకింగ్ పీపుల్. ఈడేందంత పిచ్చి పిచ్చి మాట్లాడుతాడు. ఎవడీడు? చిన్నబాబు, ఓ చిన్నబాబు, ఒకసారి ట్రాయే. ఏంది బిడ్డ? అత్తా నాకు ఎవరు బిడ్డ అయినే? డాడీ, నేను పోలికలు చూసినప్పుడు అనుకున్నాను మా డాడీ అని. కుండేది డాడీ, ఇంత పెంచావు. లేరనే, నాకున్నది ఒక కొడుకు, వాడు దుబాయ్ వెళ్ళాడు. నువ్వే వాళ్ళు అసలు నీకేం కావాలి? నేను మొల్లెటి మల్లయ్య కొడుకుని. మళ్ళీ కొడుకు? అవును. నీ పేరేం పేరు? మొల్లెటి ప్రణవ్. అరే నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయినావు వారి ఇంట్లోకి వెళ్ళి. నీకోసం అంతటా ఎదిగినావు, ఎక్కడ దొరకలే. పోలీసు అయినా కూడా కేసు పెట్టినావు. అది ఎక్కడ పోయినావు? 2 రోజులు ఏడ తెచ్చినావు? ఏ మ్యాన్, దట్ ఈస్ అనదర్ థింగ్. వేర్ ఇస్ మై డాడ్? వేర్ ఇస్ మై డాడ్? కింద గట్టి కొట్టింది. ఇంకా డాడీ ఎక్కడన్నారా? మీ డాడీ ఎప్పుడో చచ్చిపోయాడు కాదురా. మీ డాడీకి తలకొరువు పెట్టడానికి నా కొడుకు కూడా అందుబాటులో లేకపోతే ఈ ఆడపిల్లగాని తలకొరువు పెట్టింది కాదురా. ఏడ వచ్చినావురా 2 రోజులు నువ్వు? ఇప్పుడు వచ్చి డాడీ డాడీ అంటున్నావు. చిన్నబాబు, అసలు ఈయన ఇవ్వలే, నీకు తెలుసా? ఈయనే ఏమో వెళ్ళిపోయిండు, కేసులు పెట్టినాం, అది ఇదని మాట్లాడతాను. ఇవ్వలే ఇల్లు. ఇడు మీ తమ్ముడు బిడ్డ. చిన్నప్పుడు మేడారం జాతర పోయినప్పుడు ఆ మందిలో తప్పిపోయాడు. ఎతకరాని చోటు లేదు అప్పుడు. అంతటా ఎతికినాం, పోలీసు అయినా కూడా కేసు పెట్టినాం. కానీ ఎక్కడ కనబడలే. చచ్చిపోయాడు అనుకున్నాం బిడ్డ. ఆనాడు పోయిన మనిషికో మళ్ళీ ఇవ్వాలి వచ్చిండు. అవునా? అవునే చిన్నబాపు. బాపు ఊకే కళ్ళు అయినప్పుడల్లా ఏడ్చేటోడు, కొడుకు కొడుకు అని. నాకు కొద్దిగా గుర్తొస్తుంది. నిజంగా నా తమ్ముడే నానే? నిజంగా మీ తమ్ముడే బిడ్డ. ఇన్ని రోజులు ఎక్కన్నావురా? ఇప్పుడు అదంతా చెప్తే పెద్ద కథ. జేమ్స్ మ్యాన్ వచ్చి కెమెరా పెట్టి సినిమా తీస్తా అంటాడు. నాకు లోపట మొత్తం లోపుతుంది, కడుపు మొత్తం తిరుగుతుంది. నాకు ఏమన్నా ఉందా? తిండో బిండో బర్గర్ పిజ్జా లైక్ పెడతాం పా బిడ్డ. పారా. ఏం కూరలేదు, పప్పు కూర ఉంది అంతా. గొడుగు కారమైన మంచిది పప్పు. ఏం కారమే అక్క? అమ్మో వావ్, స్పైసీ. ఏంది నాలుక మండిపోతుంది. వాట్ ఈస్ దిస్ కర్రీ అక్క? దీన్ని కారపప్పు అంటారా? ఏం కారం పప్పు ఏమో, మండిపోతుంది నాలుకనైతే. హగు ఇప్పుడే వస్తాను బానే. ఇప్పుడే వస్తాను కానీ ఈడు మనిషి రూపంలో జంతు ఎవడేడు? అక్క ఊసి షీ కాదురా, హీ. బావరా బావా. వాట్? అక్క నీకు పెళ్ళైందా? వాట్? ఆర్ యు మ్యారీడ్? సారీ మ్యారీడా? మరి కనిపించలేదా అరా? సారీ బాబా. ఐఎమ్ ముల్లెటి ప్రణవ్. ముల్లేటి ప్రణవ్. ప్రణవ్. ఎక్కడి నుంచి వచ్చినవరా నువ్వు? ఐఎమ్ ఫ్రమ్ లండన్ బావా. నువ్వు ఆగరా, నేను చెప్తా. చిన్న పొద్దుగాల నువ్వంతా మాతో ఆడగా నాకు చెప్పు. ఇవరి దాకా వచ్చి చిన్నబాబు మాట్లాడిపోయిండు. ఈడు మా తమ్ముడు. చిన్నప్పుడు జాతరలలో తప్పిపోయిండట. జాతరలో బుగ్గల మెంటలు లెక్కున్నాడు. ఈడు నీకు తమ్ముడేందే? నాకు తెలియకుండా ఎట్లా వచ్చింది వీడు తమ్ముడు? ఆయన నాకు ఎప్పుడు చెప్పలే కదా నువ్వు వీడు తమ్ముడు అని చెప్పి, నీకు తమ్ముడు అని చెప్పి. నాకే గుర్తుకులేదు. బాపు అప్పుడప్పుడు తాగుకుంటా అనేటోడు. చిన్నబాబు చెప్తే ఉందనా? మరి అరే ఇంకో పెళ్ళా ఉంటే వస్తుందా? మా సొంత తమ్ముడే, నాకు గుర్తుంది. చిన్నప్పుడు మిస్ అయ్యిండు. మరి మీ అక్క? మా అక్క అంటే నీకు ఒక విషయం చెప్పాలి. అప్పుడే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా కానీ బ్యాలెన్స్ లేవా? చెప్పు. ఎందుకు ఇట్లా చేస్తాను? మరి ఎవడు? నేను పోయి వచ్చే వరకు ఎట్టున్నాడు వాడు? మన ఇల్లే ఎవడే వీడు అసలు? నీకు అక్క చెల్లె ఇద్దరే కదా, మీరు ఆడపిల్లలే కదా, మీకు కొడుకెవరు లేరు కదా నాకు తెలిసినంత వరకు. మళ్ళీ సడన్గా సినిమాలో ట్విస్ట్ ఇచ్చినట్టు వీడెక్కని చూడబడ్డాడు, నాకు అర్థం కాదు. ట్విస్టులు లేవు, ఏం లేవు. చెప్పు నువ్వు ఫస్ట్ ముచ్చట చెప్పిగా. అసలు మా అక్క నేను కూడా అక్క చెల్లెలం కాదు. కాదా? నాకు అప్పుడే నీ పెళ్ళి అప్పుడే నాకు అనుమానం మీరు అక్క చెల్లెలు కాదని. శత్రువులే మీరు, అది కాదా? చెప్పు. నీకు చెప్తే నేను మంచిగా చెప్పు. మరి మా నాన్నకు 2 భార్యలు. నాకు కూడా మొన్నటిదాకా ఉండే కదా. సరే చెప్పు. అమ్మతోడు కొడతాయి. చెప్పు. 2 భార్యలట. ఫస్ట్ మా అమ్మకు పిల్లలు పుట్టలే 2 ఏళ్ళ దాకా. నాకు తెలుసు ఆ విషయం. తర్వాత 2వ పెళ్లి చేసుకున్నాక మీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ నాన్న చూసినప్పుడు అర్థమైంది నాకు. మా అమ్మ తెలిసేది నీకు? మీ అమ్మ కాదు కానీ ఆయన పుట్టలేదని తెలుసు నాకు అప్పటికి. కానీ తర్వాత 2 ఏళ్ళ దాకా పుట్టకపోతే రజనక్క వాళ్ళ అమ్మని చేసుకున్నాడట. రజనక్క పుట్టింది. రజనక్క పుట్టినాక 2 ఏళ్ళకు నేను పుట్టినాక ఇగో మా వాడు పుట్టింది, తమ్ముడు. అనవసరంగా పుట్టిండు వీడు.
ఎందుకు కాదు అయితే ఇప్పుడు సడన్గా మనం ఇక్కడ ఉన్నామని ఎట్లా తెలిసింది వీనికి? ఏ ఊరు నుంచి వచ్చిండు వీడు? వాడు లండన్లో ఉన్నాడట, ఈడికి వెళ్ళిపోయి. మొత్తం అప్పటి నుంచి లండన్లో ఉన్నాడా? వాసన రాలేదారా? ఓయ్ లండన్ అంటే ఆ లండన్ ఆ కాదు. లండన్ కాదా? ఆ లండన్. వీడు తమ్ముడు. సరే కానీ అసలు నువ్వేనా ముచ్చట అయిందా? ముచ్చట చేసే పోయినాగా. ఈ ముచ్చట కాదు నేను అనేది. మరి పోయినావు ఐడి కార్డు. పోయినా ఐడి కార్డ్ సబ్మిట్ చేసినా కానీ నాకు వీడు లేనప్పుడు నాకు అన్నం పెట్టు. ఎందుకు? ఆడు లోపల ఉంటే నేను అన్నం తినా. వాట్ నడే. వీడేంటి బర్గర్లో బన్ను వీడి పాయింట్లో ఉంది. వీడు నాకు బావా. ఓ దేవా. అసలు చిన్నబాబుగా ముచ్చట చెప్తుంటే నాకు తలకే పని చెత్తలేదయ్యా. ఇంత పెద్ద ముచ్చటను ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నేను పుట్టి 25-30 సంవత్సరాల దగ్గరికి వచ్చింది, ఏ ఒక్కరోజు కూడా అది నా చెల్లె కాదు ఇంకొక ఆమె పుట్టిన బిడ్డ అని మాట్లాడితే ఆ మాట కూడా ఎవరు నా ముందు మాట్లాడింది లేదు. ఇన్ని రోజుల తర్వాత ఈ ముచ్చట ఇట్లా బయటకు వచ్చింది. అసలు నాకేం అర్థమవుతలేదయ్యా. ఏమోనే, అసలు ఇన్ని రోజులు మనసులో పెట్టుకున్నాడు, అట్లనే మనసులో పెట్టుకుంటే అయిపోవు కదా. ఇప్పుడు ఎందుకు చెప్పినాడు చెప్పు? ఆమె అట్టప్పుడే ఎట్లా పడితే అట్నే మాట్లాడింది. బాగా పైసలకు దానికి భూములకు జాగాలకు కొంచెం పడ్డది. ఇప్పుడు రాజుగారు ఇడిచిపెట్టి పోట్లా ఆమెకు జీవితం అంటే విలువ ఏం తెలిసి, కష్ట విలువ తెలిసి ఇప్పుడు నీకు వచ్చి మన దగ్గరికి వచ్చి మళ్ళీ మనకి ఇచ్చింది. ఇప్పుడు మీరు ఇద్దరు వేరు వేరు పిల్లలని తెలిసినాక మళ్ళీ దానికి మనసులకు వేరే వేరే ఆలోచనలు వస్తాయా? మరి ఎట్లా ఏంది? నాకు కూడా ఏం మనసులో పడతలే. మీ సినా పైన కొద్దిగా ఆలోచించి చెప్పడా? ఏం వచ్చాడైనా పుస్స చెప్పుకుంటాడా? నేనేనాలరా నాకే తెలియదు. లేదయ్యా, మా చెల్లె కాదు మరి నాకు లగ్గం చేసేటప్పుడన్నా మీ వాళ్ళు ఒక మాట చెప్పాలి. మరి షినాపు కానీ అలాగని ఎవరైనా ఒక మాట చెప్పారా? నాకు ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు నేను ఎవరి మీద నిలదీయాలి? నా కన్న తండ్రి ఉన్నదా, నా తల్లి ఉన్నదా, నేను ఎవరిని పోవాలి? నేను రెండో భార్య కూట్టుడేంది, మా అమ్మకు కానిపోయినాక మళ్ళీ వాళ్ళమ్మకు కానిపోవడేంది? అసలు నాకు ఇప్పుడు వాళ్ళమ్మ అనే మాట ఎట్లా వస్తుంది? నాకేం అర్థమవుతలేదయ్యా. ఏమోలే, తెలియక ముందైనా అది ఆ చిన్న చిన్న వాటికి అపార్థం చేసుకునేది. ఇప్పుడు తెలిసినాక ఏ రోజన్నా అపార్థం చేసుకుంటుంది ఆనే భయం తప్ప అది ఇంకో ఆమె కుట్టింది, నేను ఇంకో దాన్ని కుట్టినా, నా చెల్లె కాదు అన్న ఆలోచన అయితే నాకు లేదయ్యా. ఇక్కడ నుంచైనా మంచిగా ఉంటే నాకు అంతే చాలు. ఏమోనే, ఇప్పుడు నువ్వు గిన్ని చేసినావు, దాని సంసారాన్ని మళ్ళీ నిలబెట్టినావు, ఇడిపోయే సంసారాన్ని నిలబెట్టినావు. ఇప్పుడు నువ్వు అవన్నీ మనసులో పెట్టుకొని నీతో ఎప్పటి లేకుంటున్నావు ఏం కాదు. మళ్ళీ భూములకు జాగాలకు ఆశపడి నువ్వు చేసినవన్నీ మర్చిపోయి ఏం చెప్తుందయ్యా? భూములకు జాగాలకు ఆశపడి ఏం చెప్తుంది చెప్పు? మనిషికి ఒక్కసారి ఇస్తారు ఛాన్సు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి. చేసుకుంటా పోతా అంటే తప్పు చేస్తా అంటే మనం సరిదిద్దుకోవడానికి ఛాన్స్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. దాని జీవితం దాంది, మన జీవితం మనది. మా అయ్య సంపాదించిన ఆస్తిలా అది ఎవరికి పుట్టినా నేను ఎవరికి పుట్టినా పుట్టింది మా అయ్యకే కాబట్టి ఆయన ఎంత సంపాదించినా సిరిసగం తీసుకున్నాం. ఇప్పుడు ఎవరి వాళ్ళని పట్ట చేసుకొని ఎవరి పని వాళ్ళని చేసుకుంటూ వచ్చిపోయే లెక్క. అది ఏం చేసుకుంటే మనకేంది? మంచిగా బతుకుతుందా? 10 మందితో మంచిగా ఉంటుంది. లేకపోతే దాని మొగడు అది దాని వాళ్ళ అనుభవం వాళ్ళే కుడతారు. మనం ఏం చేస్తాం? వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం తప్ప ఎప్పుడు కూడా మనం వాళ్ళది ఏదో తినాలి తాగాలని కోరుకోలే కదా. అమ్మో, ఇంక ఇట్లా ముందుగానే తెలిసేది ఉంటే నేనే చేసుకున్న భార్యకు పుట్టిందాన్ని, నాకే అంత రావాలని చెప్పేసి అప్పుడున్న కోపంలో మా చెల్లె మాట్లాడుకోవచ్చు. కానీ ఏమైంది పాటు వాళ్ళకు వారసుడు మీకు అన్ననో తమ్ముడు ఎవరు లేకపోటికే మీ ఇద్దరు ఆడవాళ్ళు అయ్యేపటికే ఇంట్లో నడుతుంది. మళ్ళీ ఇంకా మగ పిల్లగాడు ఉంటే ఇంకా ఎన్ని లొల్లావులో ఇంకెన్ని కొట్లాడలో ఇంకేమవును. ఇంకా మగ పిల్లగాడు ఎక్కడిదయ్యా? ఇంకా ఈసొంటి ముచ్చట్లు తెలియని నాకు తెలుస్తానే అంటే నాకు గుండె పోటే వచ్చేటట్టు ఉంది. ఏది లేదు ఇక ఎవరి ఆలోచించగానే వాడికి నేను పుస ఆడు మందుబత్తల కోసం పోతే నాకు ఫోన్ చేసి నువ్వు రమ్మంటివి. మరి నాకు 2-3 రోజుల సంది చెప్తలేడు. నేను నీకు ఎట్లా చెప్పాను నాకు అర్థమైతే. అక్కడికి పోతురు మీరా ఎండలా? నేను అక్కడ దాకా ఊరికి వత్తి ఇటు వత్తి. అయ్యో ఈడ ఈ మందులు ఎందుకు బిడ్డ, అడికే పోయి మాట్లాడుకుందాం పా అని అంటే ఇక సరే అని ఆడి దగ్గర ఊడేంది. లేకపోతే బొత్తేసుకొని చిలకలలో పంట తిరుగు నాకేమన్నా సోక. సరే నువ్వు ఇంత తిని మరి పండుకో, నేను ఆ చేనులకు పోయి మందు బత్తలు వేసేస్తా. నువ్వు తినలేదు, ఎండ బాగా కొడుతుంది కాబట్టి. వచ్చినాక తింటా తిండి చల్లకుండా. ఆయన చెప్పిన దానికి ఏమైనా మనసులో పడుతుందా నాకు? ఆయన ఏ మనుషులు వయసు పెద్దగా అయింది కానీ ఏ ముచ్చట చెప్పాలి ఏ ముచ్చట తెలియదు. కావాలని చెప్పలేదయ్యా, మాట పుష్కిపోయింది. ఆ ఆవేశంలో ఏం మాట్లాడిండో ఆయనకే అర్థం కాలేదు. మేము అట్లా మంచిగా ఉండే వరకు మాట జారిపోయింది. సరే అవన్నీ ఏం ఆలోచించక నువ్వు. మా అమ్మ వేరు వాళ్ళమ్మ వేరా? గోళీలు వేసుకుంటా.
ఈ గోళీలకు ముఖం అంతా మీదకి వచ్చినట్టు అవుతుంది. అయితే నిన్న హైదరాబాద్లో అది మన ఐడి కార్డు సబ్మిట్ చేసి ఇంటికి పోయిన తర్వాత మౌనిక ఎవరితోనో మాట్లాడుతుంది మామ. ఈ ఇల్లెవలే కొత్తగా వచ్చిల్లు అనేది అడిగేసరికి మేమిద్దరం ఒక తల్లి పిల్లలం అని చెప్పి అంటాంది. నా తమ్ముడు అంటాంది, నీకు బాంబర్ అవుతారు అంటాంది. నేనేమో పిచ్చోన్నైనా, నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరే కదా బిడ్డలు. మళ్ళీ ఈయనెక్కని చూడిపడ్డాడు. అయితే నువ్వే చెప్పినావంటాను ముచ్చట. మరి అది జోగి ఎత్తాను కావచ్చు అనుకో, నేను లైట్ తీసుకున్నా. ఒకసారి నేను అడుగుదామని చెప్పి వచ్చిన. ఏమైంది అసలు? నిజమే బిడ్డ, అడు మీ బామ్మర్దే. ఏంది నిజమా? అవును నిజం బిడ్డ, నేను అబద్ధం ఆడతాను నీతోటి. అడు చిన్నప్పుడే అన్ని మేడారం జాతర వేను ఆ జనంలో తప్పిపోయినాడు. మస్తు వెతికినావు వాని కోసం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినావు, జాతర అంతా ఎతికినావు. 4-5 రోజులు తిప్పల పడ కూడా ఇక్కడ దొరకలేదు. ఎవడు చచ్చిపోయాడు అనుకున్నావు అప్పుడు, కానీ మళ్ళీ తిరిగి ఇప్పుడు వచ్చింది. ఇది ఏదో సినిమా స్టోరీ లెక్క ఉన్నది, నాకు అర్థమవుతలేదు అసలు. సరే ఇప్పుడు వీని విషయం పక్కన పెట్టుర్రి. మరి మౌనికేంది అక్క నేను ఒక తల్లి పిల్లలం కాదంటాంది, ఇదేం సంగతి? మళ్ళా నాకు తెలియంది. ఆ ముచ్చట కూడా నిజమే బిడ్డ. ఇప్పుడు సమయం సందర్భం రాలేదు నువ్వు చెప్తామంటే, కానీ వాళ్ళిద్దరు ఒక్క తల్లి పిల్లలు కాదు. మా అన్న మొదట పెళ్లి చేసుకుంటే పిల్లలు కాలే, రెండో భార్యను చేసుకున్నాడు. ఆ రెండో భార్యకి రజని పుట్టింది. ఆ తర్వాత మొదటి భార్యకు కూడా మౌనిక పుట్టింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మీ బామర్ది పుట్టిండు బిడ్డ. అప్పుడెప్పుడు చిన్నప్పుడు జాతర పోతే వాడు జాతరలో తప్పిపోయాడు. వాని కోసం మస్తు ఎతికినాం, ఎక్కడ దొరకలేదు. ఎవడు చచ్చిపోయిండు అనుకొని సాలించుకున్నాం బిడ్డ. ఎందుకు ఏమో వాడు ఎక్కడ బతుకుంటే ఎట్లా చేసిండో ఎట్లా జాతికి వచ్చిందేమో తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఇరువాడు అనుకొని వచ్చిండు బిడ్డ. అది జరిగింది ముచ్చట. ఏంది మామ ఇది? నాకు ఒకటి కాకపోతే ఒకటి తలకాయ నొప్పులు. మొన్నటిదాకేమో ఆ ఆస్తుల గురించి పంచాయతీల గురించి లొల్లి పెట్టుకుంది నా పిల్లం. ఆ లొల్లుల వల్ల పాపం ఆయన తట్టుకోలేక గుండాకి చచ్చిపోయాడు మామ. ఆ తర్వాత ఆయన కార్యాలకు దానికి దీనికి పైసలు లేక అట్లా తిరిగిన నేను. ఆ తర్వాత మళ్ళీ ఇదేమో అంజలి నా జీవితంలోకి వచ్చి నేను మౌనికకు దూరం అవ్వటం. మళ్ళీ అంతకుముందు ఆమె కడుపుతో ఉన్నప్పుడు బిడ్డ బతుకుతుందా సత్తుందా లేకపోతే మౌనికనే చచ్చే అవకాశం ఉందని చెప్పి అట్లా సమస్యలు. ఏంది మామ ఇది? నేను ఏ గడిలో పుట్టినో నాకు అర్థమవుతుంది. పుట్టినప్పటి నుంచి ఇవే సమస్యలలో బతుకుతాను నేను. మళ్ళీ ఇప్పుడు వీడు వచ్చిండు కొత్తగా. ఇప్పుడు వీనితోనైతే మనకి ఏమైతే అపాయం లేదు కదా. ఏముంటుంది బిడ్డ, ఏమున్నా నీ ఉన్నగా చూసుకుంటానికి. ఇన్ని సమస్యలలో నేను లేనా? అన్నిటికీ చక్కదిద్దలేదా నేను? నాకు తోచిన సలహాలను ఇవ్వలేదా? వీని గురించి కూడా నువ్వు ఏం రందిపడకు, ఏం కాదు వానితోటి. ఏమో మామ, వీడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిందనుకో, అంటే వాడు ఏ ఉద్దేశంతో వచ్చినో నాకు అర్థమవుతలేదు నిజంగా. వాడు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక ఉంటుంది కదా. వాడు ఏమనుకోని వచ్చిండో కానీ వచ్చిందైతే మనకి మంచిది పట్టు. మనకంటూ ఒకడు ఉన్నాడు, నువ్వు బామర్ది ఉన్నాడు నీకు సొంతంగా, ఇన్ని రోజులు లేడు అనుకున్నావు. అట్లా సంతోషపడదాం పాటు. అపాయాల గురించి ఇప్పుడు ఎందుకు అనుకుందాం, మనం చూద్దాం అపాయం వచ్చే వరకు. సరే మామయ్య, ఇప్పుడు ఒకరి దారితో కూడా తెలుస్తుంది నాకు. మరి వీళ్ళ గురించి ఇంకేమైనా తెలిసేటివి ఉన్నాయా లేదంటే గింతేనా? దీనికి ఏమైనా ఉంటే నువ్వు ఇప్పుడే చెప్పు. అది వచ్చిన రోజు ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. నాకేమో కింద మీద అవుతాను నేను. ఒకటి కాకపోతే ఒకటి వస్తున్నాయి గింతే కదా. ఇక వీళ్ళ గురించి ఏం లేదు కదా ఇప్పుడైతే. గింతే బిడ్డ, ఏం లేదు కొత్త ముచ్చట. మళ్ళీ ఇప్పుడైతే అంటే నాకు మళ్ళీ భయం వస్తుంది. ఏం కాదు ఏం కాదు. సరే అయితే మా ఏం ఫోన్ చేసిండా వాడు? పవన్ ఫోన్ చేస్తుండా? ఏమో ఈ మధ్యలో ఇప్పుడు చేయలే బిడ్డ. మాట్లాడు అంతనప్పుడు నేను పోయేస్తా. మరి ఏ గదే తెలుసుకుందామని వచ్చినా మరి ఎట్లా ఏం చేసాడు అనేది అర్థం అవుతుంది. సరిగా నువ్వు ఏమన్నా అయితే రా. అప్పుడు ఏ వస్తా, నువ్వేం రాంది పడక, నువ్వు ఉన్నా కదా పెద్ద మనిషి, అన్నీ చూసుకుంటుంది. నాకు వాడు వచ్చిండంటే నాకు మళ్ళీ భయం. ఎందుకు అసలు ఏ ఉద్దేశంతో వచ్చిండో తెలియదు కదా మనకి. ఎన్ని సంవత్సరాల నుంచి గుర్తుకు రాని ఇప్పుడు గుర్తుకొచ్చి అంటే ఇప్పుడు అట్లా కలిస్తే నువ్వే అనకు, ఎందుకు వచ్చినావు ఏం కదా అనకు. ఇక నేను సంతోషపడాలి మనం, తర్వాత జరుగుతుంటే చూద్దాం. నువ్వు ఒక్కని పోయి మళ్ళీ గడవపోయినా ఒకసారి పని చేయను, ఆయనతో కూర్చొని నార్మల్గా అడుగు, ఏమైంది బిడ్డ ఎందుకు వచ్చినావు, మళ్ళీ ఎందుకు వచ్చినామని అడగద్దు కానీ నార్మల్గా ఏమైంది మరి ఇన్ని రోజులకు మేము గుర్తుకొచ్చినామా అని చెప్పి అడిగి అరుచుకొని మరి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోరాదు. సరే సరే బిడ్డ. సరే మా సరే సరే ఉండండి, నువ్వేమవుతావు నేను పోయేస్తా. సరే పోతా మెల్లగా. ఏమైంది మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావు? చిన్న బాపును చెల్లె రాజు ముగ్గురు అత్తాళ్ళమని ఫోన్ చేసిళ్ళు. ఎందుకు ఏమైందట? ఎందుకో నాకు కూడా తెలియదు. వాళ్ళే ఎగ్దమ్న ఫోన్ చేసి అత్తన్న మేము బిడ్డ అని ఫోన్ చేసిండు. ఏంది బావా నువ్వు కూడా ఎండల్లా ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటావు నా మీద? చిరాకు పడకపోతే నీ మీద పడమంటావా? నేను చూస్తేనే నాకు కంపరం వస్తుంది.
వాటి కాదు ఫస్ట్ వారాను ఏ రేయ్ నువ్వు సైలెంట్గా ఉండు అక్కడదా. సైలెంట్ అంటే మంచిగానే ఉంటాడు. ఐఎమ్ జాన్ సినా. ఆయన తారుండు మళ్ళకు మందు చల్లాలనే ఎక్కడి పనులు అక్కనే ఉన్నాయి. మరో కూల్ మనిషిని పెట్టుకుంటేంది ఒక్కనికి ఇబ్బంది అయినప్పుడు? ఇక మనం చేసే కట్టానికి కూలి మనిషి కూడానా వాళ్ళు ఏమి వెళ్తాయని చెప్పి వాళ్ళ మళ్ళీ వస్తారు కదా. నా తమ్ముడు ఇప్పుడే వస్తున్నారా? మంచిగా అన్న అదే మంచిగా చేరి వేసుకోండి మా కూర్చో ఇట్లా కూర్చో మా అలా కూర్చో కూర్చోరు. ఏమైంది చిన్నబాపు? ఉన్న పలంగా ఫోన్ చేసి అల్లుడు నేను బుజ్జత్తన్నావు ఇంటికన్నా ఉండవని పెద్దల్లుని అన్నావు ఎందుకే? అవుగానికి పిల్లగాడేవాళ్ళు మీకు ముచ్చట చెప్పదామని వచ్చిన బిడ్డ. ముచ్చట్నా? మళ్ళీ ముచ్చట చెప్తావే? మొన్న చేనులకు రమ్మనే ఓ ముచ్చట చెప్తావు ఏటికాల ముచ్చట, మళ్ళీ ముచ్చట తీసుకొచ్చినావు. ఇవాళ వీని ముచ్చట చెప్పదామని వచ్చిన. ఆయన ఎవరంతకు? అయ్యో ఈయన మీ బామ్మరిది బిడ్డ, మీ తమ్ముడురా. ఏ నువ్వు ఆగు. ఆడ తమ్ముడు ఏంది అసలు ఎవడాడు? అసలు ఎవరు మా బామ్మర్ది ఏంది తమ్ముడు ఏంది? మళ్ళీ కొత్త ముచ్చట చెప్పబడుతుంది లేదంటే ఉంటే కుల్ల చెప్పు. అడగన్నట్లు అడుగు. నాకే పిచ్చి లేచి నిన్నవే అడగచ్చిన నేను ఇంటికి. నాకు చెప్పిన తర్వాత షాక్ అయిపోయినా నేను. అది పెద్ద మహాభారతం, షాక్ కట్లే చెప్పు. నాకు మళ్ళీ ఒక్కసారి వినుడు ఎక్కువ, అది మళ్ళీ ఇంటే నాకు అంత ఓపిక లేదు. చెప్పు. ఇవో అల్లుడు, మా అన్న మొదలు పెళ్లి చేసుకుంటే పిల్లలు కాలేదు. తర్వాత రెండో భార్యను చేసుకున్నాడు. ఆ రెండో భార్య పుట్టిందో రజని. ఆ తర్వాత 2 నెలలకు మౌనిగా పుట్టింది. ఆ తర్వాత 2 నెలలకు వీడు పుట్టిండు. ఒకసారి మేడారం జాతర పోతే వీడు అక్కడ తప్పిపోయాడు. మంచి పని చేసిండు. 2 రోజులు తిరిగినాం, 3 రోజులు తిరిగినాం, ఎక్కడ కనవలే. పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టినాం. వాళ్ళు తిరిగిరు, మేము తిరిగినాం, ఆ కోయలు తిరిగిరు, ఎక్కడ తిరిగినా కూడా దొరకలే. ఇక అయిపోయి తప్పిపోయి చచ్చిపోయింది అనుకున్నాం. ఇక ఇప్పుడు అనుకున్నా మంచిగా ఉంది అట్లా. చెప్పు సారీ. చచ్చిపోయింది అనుకుని ఒక చిత్తం చేసుకున్నాం. ఇవాడు ఎట్లా రాడు కదా అని ఆ ముచ్చట మీకు కూడా చెప్పలేదు ఇదివరకు దాకా. ఇగో అనుకోకుండా మళ్ళీ టక్కన ఆకాశంలోకి ఊడిపడ్డాడు ఇప్పుడు. అది కాదు బావా, ఏమో సినిమా ముచ్చట చెప్పినట్టు గంట సింపుల్ చెప్తాను నాకు అర్థం కాదు. ఇంకా పెద్ద గ్రాఫిక్స్ లేపన్నా. ఒకసారి నువ్వు ఎక్కువ అంటే మరొకసారి పంటవేది ఇప్పుడు దాన్ని. టాప్ కూడా సరే అక్క చెల్లెలు కాదంటాడు, బామ్మర్ తెచ్చిందంటాడు. ఏంది ఇది? నీకు కొడుకు ఒక్కడేనా ఇంకెవరైనా ఉన్నారా? అది కూడా చెప్పు ఇప్పుడే. అది ఇప్పుడైతే ఇంతేనా, ఎవరు లేరు ఇంకాగు. ఏందో ఏమో మీరేం చెప్తారులే, నాకు అర్థమవుతలేదు. ఏంది మామా ఏదో సినిమా స్లో చెప్పినట్టు గంట సింపుల్ చెప్తానేమేంది? అక్క నీకు గుర్తులేదానే, బాపు తాగుడు బాగా అయినప్పుడు నా కొడుకు అనుకుంటే ఏడ్చేటోడు. అవును, కానీ ఏదైనా తాగింది ఏదో నెత్తికెక్కినట్టుంది అందుకే అట్లా మాట్లాడతాడు అనుకున్నా. కానీ ఇప్పుడు వీడు గిట్ల ఊడిపడతాడని నాకేం తెలుసు? తమ్ముడు నిజంగా ఉన్నాడని నాకు తెలియని కూడా తెలియదు. తాగినప్పుడు మాట్లాడింది నిజమవుతుందని నేనైతే అనుకోలే. లేదక్క, మన తమ్ముడే ఆడు. ఇక పోనీతి అన్న, ఆయన చెప్పకాడికి చెప్పిండు గది ముచ్చట. ఎంత కాదనుకున్నా వీళ్ళు మొన్నటిదాకా బాధపడ్డారు కదా అన్న తమ్ముడు లేరని చెప్పి. అది ఎంతవరకు నిజం అబద్ధమో తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నమ్మాలనిపిస్తుంది. మామ కూడా ఏదో అబద్ధం చెప్పాడు కదా. సరేది, కానీ వాడు ఎందుకు వచ్చిండు అనేది అర్థమవుతలేదు. వీడిని ఏమైనా అడుగుదామంటే వీడు తాపుకోసారి కళ్ళద్దాలు తీస్తాడు పెడతాడు. వీడు ఎప్పుడేం మాట్లాడుతాడో అర్థమవుతలేదు. పిజ్జా అంటాడు, బర్గర్ అంటాడు, ఏమేమో అంటాడు. మీతో ఏ భాషలో మాట్లాడినా కూడా అర్థమవుతలేదు నాకు అప్పుడప్పుడు. ఏ పోతుంది అన్న మంచిగుండు ఏందా వేషాలన్నీ ఆయన గట్లనే చేస్తాడు వదినే. లండన్లో అందరూ చెప్పినా కదా ఇంతకుముందు, లండన్లో అందరూ గట్లనే చేస్తారట. మొన్న గీ మన ఇంటికాడ గొర్రెలను కాసి మళ్ళీ వెళ్ళాడు. రాత్రిగా గొర్రెల దగ్గరికి ఎందుకో పోయిండట పని మీద. ఆయన ఏం చేసిండు, ఈడు మేక అనుకొని చెప్పి కట్టేద్దామని చూసిండట. గది చూసే అది మేకదే అని చూసి అనుకొని వెనకకి వెళ్ళే మేకదని చూసి కట్టేద్దామని చూసిండు. నేను మళ్ళీ మేక కాదాడు మంచి అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకొని వచ్చిన. ఇన్ని రోజులు ఒక్క పిచ్చితోనే సతాయించింది, ఇప్పుడు 2 పిచ్చులు నీ తలకే పోతుంది. ఏం చేయాలి, ఇక ఇంకో పిల్లం వచ్చింది నాకు. ఇప్పుడు ఈ పిల్లాన్ని ఏం చేస్తున్నాయో ఇక పోదాం ఇక ఉంచుకుంటా. ఇంకో పిల్లం దాయేదా నేను మొగాన్ని పిల్లకోటి. ఏమయ్యా వాడిని ఒక్కసారి చూసేసరికి నాకు మా బాబు యాదికి వచ్చిండయ్యా. ఏమో తీయే, ఎన్ని రోజులు మౌనిక నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డారు. ప్రతి రాకెట్ల పండుగకు అందరూ అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు రాకెట్లు కట్టుకుంటే మాకు రాకెట్లు కట్టడానికి ఒక తమ్ముడు లేకపోయా, ఒక అన్న లేకపోయా అని మీరిద్దరు ఎన్నోసార్లు బాధపడ్డారు. వాడు నిజంగా మీ తమ్ముడో కాదో పక్కకు పెడితే మీకంటూ ఒక తోడు ఉంటుంది. వాడు మంచోడా చెడ్డోడా అన్నది కాలమే చెప్తుంది ముందు ముందు. ఇప్పుడైతే నువ్వేం బాధపడకు. అట్లా కదయ్యా, మౌనిక పరిస్థితి మంచిగా లేక దాని ఆరోగ్యం ఎట్లుంటుందో ఏమో అని చెప్పి అయితే మనకైతే ఆస్తి రాసిచ్చింది. ఇప్పుడేమో వీడు వచ్చిండు, వీడిని చూసుకొని ఇట్లా మళ్ళీ ఏమన్నది పొగరికి ఇట్లా పెరుగుతుందా అని అర్థమవుతలేదు. గట్టెందుకు చేస్తుంది? దానికి తెలియదా నువ్వు ఎంత చేసినావు ఏం చేసినావు అనేది? మౌనికకి తెలియదా?
అట్లా ఏం చేయదు. దాన్ని ఎప్పుడు కూడా మనం ఒక్కతే తిక్క ఆలోచించొద్దయ్యా. అది ఒకప్పుడు ఒక లెక్క ఉంటుంది, ఒకప్పుడు ఒక లెక్క ఉంటుంది. ఇన్ని రోజులు అంటే ఎవరు లేరు తోడు నీడ అనేది జీవితం విలువ అనేది తెలియక అట్లే చేసింది. ఇప్పుడు తెలిసింది కదా, తెలిసినాక మంచిగా ఉంటుంది. కానీ ఇంతలో వీడొచ్చిండు కదా, మళ్ళీ ఏమన్నా కిటికీ పెడుతుందా అని నాకు ఎందుకో భయం అవుతుంది. రాసిచ్చిన ఆస్తికి మళ్ళీ ఆశపడుతుంది అంటావా? ఏం కత్తి అయినా నేను లేనా? వాడేందుకు వాడేం చేస్తాడే? వాడు ఇన్ని రోజులు ఎటు పోయిండు, ఏం చేసిండు, ఏం చూసినా అవన్నీ మాట్లాడవా? అటుగానే ఇస్తామే ఏమన్నా అడిగితే. వాడు నిజంగా వారసుడా కాదనేది కూడా నాకు ఇంతవరకు కూడా నమ్మకమే లేదు ఇంకా నాకు వాని మీద. అసలు వీళ్ళు గిట్లా ఇప్పుడు వచ్చి భూమి జాగా ఆస్తులన్నీ ఎవరి వాళ్ళకైనాక తమ్ముడు అని చెప్పచ్చుడని ఏందయ్యా నాకేం అర్థమవుతలేదు. ఏమో పీగనైతే అలా వెళ్ళి పక్కకు పెట్టు అని. ఇప్పుడు దాఖలకి ఎప్పుడు పోదాం మళ్ళా? పోవాలి, మందులు దగ్గర పడ్డాయి. ఇటు అటు తిరుగుడే కాబట్టి. ఇప్పుడు మౌనికకి డెలివరీ టైం ఇచ్చారట? ఇచ్చిర్రు. ఈ వారం రోజులలో డెలివరీ ఎప్పుడైతే తెలియదు. మీరు ఒకసారి అయితే ఆమెను చూసుకుంటూనే ఉండుర్రి, నార్మల్ అయితే తెలియదు, ఆపరేషన్ అయితే తెలియదు అన్నారు. అసలే దాని ఆరోగ్య పరిస్థితి తెలిసిందేనే. మరి మనం కొంచెం ఈ 10-15 రోజుల నుంచి మంచిగా చూసుకుంటేనే మరి ఎట్లా అనేది తెలుస్తుంది. అది ఖచ్చితంగా లేదు కదా. సరే ఇదైతే ఈ డెలివరీ అయితే కానీ దాని గురించి పక్కకు పెట్టు. కానీ బిడ్డ ఇంకో వారం రోజులకు డెలివరీ డేట్ ఇచ్చారు. ఎట్లుంటుంది పానం మరి ఇప్పుడు? ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది చిన్నబాబు. డెలివరీ డేట్ అనగానే ఎవరు చచ్చిపోతామో ఎవరు ఉంటామో అని భయం అవుతుంది. ఎంతైనా కానీ అక్క నిన్ను ఇప్పుడు ఎట్లా చూసుకుంటుందో రేపు అక్కకి ఎవరన్నా పుట్టినా కానీ నా బిడ్డను కూడా మంచిగా చూసుకోమనే. అయ్యో గట్లాంటిది బిడ్డ, కదా ఆలోచన నీకు? గట్ల కాదే, ఈ మనిషి ఎక్కడ ఉంటాడో ఎక్కడ తిరుగుతాడో అంత పిచ్చి పిచ్చి తిరుగుతాడు, కొద్దిగా పట్టించుకోడు. నువ్వు కూడా చూసుకోవే మంచిగా. అరే ఆలోచన ఎందుకు వస్తుంది? నువ్వు పేనట్టే మాట్లాడుతాను అంత ఇప్పుడు అట్లా పెట్టుకోకారు. అంత పెట్టుకోకు నువ్వు అసలు. లేదే, నా బిడ్డనే బతకాలి, నాకు ఏమైనా మంచిదే. అందరు బతుకుతారు, ఇద్దరు బతుకుతారు. నువ్వు రంది పెట్టుకోకట్టుగా లేని పని ఆలోచన ఎందుకు పెట్టుకుంటాను ఇప్పుడు? చంది భయం పుడుతుంది, మరి ఏం చేయమంటావు? భయపడు బిడ్డ, భయపడు. సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఇద్దరు బతుకుతారు అనుకోవాలి. అరే లోకం మీద డాక్టర్ ఇట్లా చెప్పినా అన్నీ నిజాలు అవుతాయా? తల్లి పోద్ది లేకపోతే పిల్ల పోద్ది అంటే అవన్నీ నిజాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇద్దరు బతుకును లేరా? మీరు ఇద్దరు బతుకుతారు. నువ్వు ఏమి రంది పడకు, ఆ టెన్షన్ పెట్టుకోకు నువ్వు అసలు. ఏమోనే, ఆ ముచ్చడం మా పెట్టుకోకు, రందే పెట్టుకోకు నువ్వు అసలు. అమ్మ లేకపోయా బాబు లేకపోయా ఏం మీ అందరూ లేవా? లేకపోతే అందరూ వస్తారు, వాడకొట్టాలి అందరూ వస్తారు నువ్వు డెలివరీ టైంకు. ఎంతమంది చూసుకోవచ్చు బిడ్డ? ఏం ఉడకపోతారు అయ్యా, చెమట మొత్తం పెయ్యంత చిచి. అదే లండన్లో అయితే బాత్రూంలో కూడా ఏసీలు అయితే ఉంటాయి. అదే ఈ కొంపల కనీసం ఫ్యాన్ కూడా చక్కగా తిరుగుతలేదు. అక్క అమ్మ ఏం ఉడకపోతారా బాబా. అక్క అక్క ఏంద్రా ఏం ముడుతున్నావు? అరే ఎట్లుంటుర్రే ఆ ఇంట్లో గందు ఉడకపోతారా? నువ్వు అంటే లండన్లో ఉన్నావు, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు అలవాటు. నువ్వు ఏసీల కింద ఉన్నావు కాబట్టి అలవాటు లేదు. అక్క నేను రాకున్నా ముందు మీరు ఎట్లున్నారో నాకు అదంతా అనవసరం. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే లండన్లో నేను కొన్ని పైసలు సంపాదించి సేవింగ్స్ చేసిన. అయితే ఈ ఇల్లంతా కూలగొట్టి మంచిగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అలా సెంట్రల్ ఏసీ పెడతా. పెడతావు. అది నీది కాదు నాది కాదు, అది ఆల్రెడీ అక్క పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. అవును మరి చేసిన నేనే. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు? తెలియరా మాట్లాడేది? లండన్ భాష కాదు. గట్లెట్లా రాసిస్తావు అక్క నువ్వు? అరే నేను ఉన్నా కదా వారసుని. నువ్వు ఉన్నావని ఎవరు తెలుసా? మాకేమైనా కళ వచ్చిందా? ఇప్పుడు ఊడిపడి నాకు ఇది కావాలని అది చెత్తా అని మాట్లాడుతున్నావు. ఏందక్క నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అదేమన్నా ఆశామాష 20 గుంటల జాగా ఒక ఇల్లు ఇట్లా ఇట్లా సంతకం పెట్టి ఎట్లా ఇచ్చేసినవే నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు ఏమన్నా మదర్ టెరీసా అనుకుంటున్నావా? అప్పుడు సిచ్యువేషన్స్ వేరుతి, అవన్నీ తెలియదు. పోయి మాట్లాడదాంపా. నేను రాను. నేను ఇచ్చిన దాన్ని మళ్ళీ అడుక్కునేంత లేదు. నేను అడగను. ఏ హక్కుతో అడగాలి, ఏ ముఖం పెట్టుకొని రావాలి? అడగాలి, బరాబర్ అడగాలి. అరే నేను కొడుకుని, నేను వారసుని, ఐఎమ్ కింగ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. ప్రాపర్టీ కింగ్ అన్ని ఎలా తిత్తది అడిగిపోతే? ఏం అడుగులేదు, సపరేకుండు. గవాన్ అవసరం. బాబాయ్ ఏందే నువ్వు కూడా చక్కగా కూర్చున్నావు? దా మాట్లాడదా. ఏం మాట్లాడతావు బిడ్డ? అంత అయిపోయింది. అరే అట్లెట్లా అయిపోతుంది? నేను ఉన్నా కదా. నువ్వు ఉన్నాడు ఇప్పుడు ఉన్నట్టు అయిపోయింది. అది ఇన్ని రోజులు అంతా ఎడిపోయినా అడగదా? అడుగుతానని చెప్తాదా? నాకు సంబంధం లేదా, మాట్లాడదా. అరే అడుగుడు లేదు, ఏం లేదు. నువ్వు లండన్లో సంపాదించుకున్నావేమో, ఈయన ఎన్న 2 గుంటలు జాగా తీసుకొని బంగ్లా కట్టుకో. నేను అట్లా ఊకోను, ఆశామాషి కాదు ఇది ముచ్చాడా. మాట్లాడదా. నేనైతే రాను రబ్బా, దా మాట్లాడదా. దా అక్క దా. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఏమనుకుంటున్నావు? ఒక 2 నిమిషాలు అడుగుతా గంతే. నేనైతే అడగను, మీరు మాట్లాడు. మొత్తం నేను మాట్లాడుకుంటా. ఐఎమ్ కింగ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. దా సెట్ వేసుకొని వస్తుందా? గట్లా కాదే అక్క, నువ్వు గట్టెట్లా రాసిస్తావే అసలు? ఆశమాష అనుకుంటున్నావా? అరే 20 గుంటల జాగా ఒక ఇల్లు,
ఆ రెండింటికి నేనే వారసుని. ఐ హావ్ కింగ్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. అడుగుదాం పా. అప్పుడేమో రాసి ఇచ్చినా కానీ తీరా పోయి అడుగుదాం కానీ నేను చెప్పినట్టు నువ్వు బాగా చెప్పు. ఆయనతో ఏమైతుంది? అక్క అక్క పిలువే, ఏం చూస్తున్నావు? పిలువు. అక్క అక్క నువ్వు చెప్పేసిన బాబు, నేను చెప్పాను నోటితోటి. బిడ్డ నువ్వు ఎట్లా తల్లి లెక్క చూసుకుంటాను మాట ఇచ్చినావు కాబట్టి ఇదా 20 గుంటలు ఉన్న ఇల్లు నీకు పట్ట చేసింది కదా, అట్లా పట్ట చేస్తుంది. నేను వారసుని, అది నాకే రావాలి, నేను అనుభవించాలి, నాన్నకు రాసి ఇవ్వని వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం మరి అని. ఏం చేద్దామని అడుగుతావేందే? మన ఆస్తి మనకు రాసేయమను, అవర్ ప్రాపర్టీ ఇచ్చేయమన్. రేయ్ నువ్వేంద్ర మధ్యలా మొన్నటిదాకా ఇది భూమి జాగా పంచాయతీ పాడు అని నన్ను సతాయించింది. అటో ఇటో దానికి జీవితం విలువేందో తెలుసుకున్నది, తీసుకొచ్చింది, మళ్ళీ నా చేతిలో పెట్టింది. ఇప్పుడు నువ్వు వచ్చి భూమి కావాలి, అవర్ ప్రాపర్టీ, ఎవరి ప్రాపర్టీ రా అవర్ ప్రాపర్టీ అని మాట్లాడుతున్నావు. ఆడ అడగంగానే ఇవ్వడానికి ఏంటిదే చిన్న బాప, అది రూపాయా 2 రూపాయలా భూమి? అట్లా అనగానే ఇచ్చేసుడేనా? అసలు వాడు ఇప్పటికీ నా తమ్ముడేనా కాదా అన్నది నాకు ఇంకా అర్థమవుతలేదంటే అడగంగానే ఏమో ఇవ్వడానికి ఏమనుకుంటుండీడు. నేను కూడా అదే అంటానక్క. ఇప్పుడు ఈడు వచ్చి భూమి కావాలంటాడు. ఆల్రెడీ మీకు రాసిచ్చిన భూమిని మళ్ళీ అడిగితే మంచిగా ఉండదని నాకు తెలుసక్క. ఏం చేయబట్టే బలవంతంగా వచ్చుడైంది. నువ్వు నన్ను తప్పు పట్టుకోకక్క. ఇప్పుడు ఏమంటావే మరి? నీకు ఇప్పుడు భూమి రాసి అన్నా నీది వాని పేరు మీద చేస్తావా? నేను అంటలేనక్క, ఇచ్చిన భూమి ఏ హక్కుతో అడగాలి చెప్పు. ఏందేమో నీక వాడేదో రమ్మన్నాడు అందుకే వచ్చిన అక్క అని మాట్లాడుతున్నావు. నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి, నువ్వు అద్దన్నప్పుడు నీకు వంచడానికి అది ఏంటిదే? భూమా లేకపోతే ఏమో ఆట వస్తువులా? ఏమో పిల్లల పరివేశం అవుతుందా అని నాకు అర్థం కాదు. అసలు వాడు మన తమ్ముడా కాదా అనేది మనకి ఇంకా క్లియరే కాలేదు. వాడేదో వచ్చి మాట్లాడంగానే నువ్వు చిన్నబాబు ఇద్దరు వచ్చి భూమి గురించి మాట్లాడిందే. భూమి కాదు కదా, గుంట జా కూడా ఇచ్చేది లేదు, ఏది లేదు, సపడే కుకో. సరే బిడ్డ, ఏదో నచ్చ చెప్తుంది దీనికి. అక్క ఇప్పుడు మేము వచ్చి అడిగినట్టు నువ్వు మరిదికి చెప్పకే, ఆయనకు తెలియకుండా వచ్చినాం. ఇప్పుడు తెలిసిందనుకో, ఇప్పుడు వీడు అడిగినా నేను అడిగినా కావాలని నేను అడిగించిన అనుకుంటాడు. ఆయన ఎప్పుడు నా మీద తప్పుగానే అనుకుంటాడు. అందుకని నువ్వు చెప్పకే. ఒకవేళ తెలిసినా కూడా ఇంతమందికి ఇడిచిపెట్టినట్టు ఇప్పుడు కూడా ఇడిచిపెడతాడే. ఇది మనసులో పెట్టుకొని కొంచెం పోయేస్తా. మరి ఏం పోయేస్తామే, ప్రాపర్టీ మనది. ఐఎమ్ టెల్లింగ్ దట్. అడుగుదాం పాటు. సరే నువ్వు రారా. అరే మీకు ఏమైంది? ప్రాపర్టీ మనదే. ప్రాపర్టీ మనది ఎటుపోదు కనపా. లాగే ఎడిచిందా లేదా? రజనీ రజనీ, ఈ లాగే ఎడిచిన పాలు చీకిందా? అయ్యో ఇడిచిపెట్టినా, అది నువ్వు ఇంత సేపటి దాకా రాకపోతివి, అది పాలకు కొట్టుకుంటుంటే ఇడిచిపెడితే కొన్నాను ఈకింది. మరి కట్ అయిపోయినావు నేను నీళ్ళు పెట్టి. అది ఇగ్గుకపోతుంది, అది మళ్ళీ అడ్డం పడుతుందేమో అని కట్టేయలే. అయిపోయిందా? అయిపోయింది. అయ్యో నేను నీకు ముచ్చట చెప్పాలనయ్యా. ఏంటిదే? ఇప్పుడే చెల్లె ఉన్న చిన్నబాబు ఆడు ఏడు తమ్ముడని దిగిండు కదా, ఆ ముగ్గురు వచ్చిళ్ళు. వచ్చి మన ప్రాపర్టీ, మన భూమి, మన కథ అని వాడేమో వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా. చెల్లె ఏమంటుంది కదా, అక్క ఇప్పుడు భూమి కావాలి, ఆ జాగా కావాలి, వాడు నన్ను ఇబ్బంది పెడతాడు, నాకు అడగడానికి మనసు వస్తలేదు, కానీ నా భూమిలో మరి నాది నాకు కావాలని మాట్లాడుతుంది. చిన్నబాబు అనగానే నాకు మస్తు కోపం వచ్చింది. అది అడగంగానే ఇవ్వడానికి ఏంటిది? అసలు వాడు తమ్ముడా కాదా ఏం ముచ్చాడు తెలియంది. నువ్వు వచ్చాడు కూడా ఏందే? అడగంగానే ఇవ్వడానికి ఏమన్నా ఆట వస్తువునా? భూమి ఇన్ని రోజులే దాంతో బొరిచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఈడా అని మాట్లాడినా. ఇప్పుడు ఆ పూరడు వచ్చి అడుగుతాడు, ఆడొచ్చి అడుగుతాండయ్యా. వారసుడు వాడు ఎవరికి పుట్టిండు, వాడు కథ ఏంది, వాడికి కార్ఖానేంది, వరద దింపుతా నాకు ఫోన్ చేస్తే అయిపోగా. వరద బాధితులు లెక్క వచ్చిండు, వాడు ఇటు అద్దాలు పెడుతుండు, ఇటు చుట్టాండు, ఏందో ఇంగ్లీష్లో నా ప్రాపర్టీ నాది నాకు కావాలి అని. ఇంటి దగ్గర పోయిరావన్నా? పోయి రావాలి కానీ ఏమో మరి, ఆగు నాకు ఎటు తోయకనే ఇప్పుడు నీకు చెప్తాన్నా. మెడ దింపేది ఉండే అత్తే 2 అందుకోపోయినావు. నేను కానీ అందుకునేటట్టు ఉన్నానా? అసలు అది మన చెల్లెకు ఉండదా కొద్దిగానన్న బుద్ధి? దానికి లేదనే మొదటి నుంచి ఒర్రేది నేను, దానికి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఈ భూమి గురించి లిటికేషన్ పెట్టి ఏందయ్యా, నేనేం చేయాలి? కాదు గాంతో ఏం కాదు, వాడేవాడేవాడు నాకు అర్థం కాదు, గాంతో ఏమవుతుంది? దా ఏమైందిరా? ఫోన్ చేస్తాను. కాదే మామ, అసలు ఈ ముచ్చట ఎందుకు దాపెట్టినావు నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. రజనక్కల అమ్మ మా అమ్మ వేరువేరని ఎందుకు చెప్పలే? అవునా? ఆ విషయం నీకెట్లా తెలిసిందిరా? అగో ఎట్లా తెలిసిందంటే తెలిసే తీరు తెలిసింది, అవునా కాదా? అట్లా కాదురా, మీరు మంచి అక్క చెల్లెన లెక్క మీరు మంచిగా ఉంటారు కాబట్టి నేను చెప్పలేదు. మంచిగా ఉంటారు కదా అని చెప్పి ఇంత పెద్ద ముచ్చట దాపెడతావా?
అయినా మీకు తమ్ముడు ఉండే, మీకు తెలుసారా? చిన్నప్పుడు జాతర తప్పిండు. మా తెలిసింది అది కూడా. ఇప్పుడు నేను అడిగినాక నువ్వు ఇచ్చుకు నువ్వు బయట ఎత్తాను. ఈడ కూడా ఈడ ఆడే ఆ తమ్ముడే ఈ తమ్ముడు. అవునా? ఏంటో చిన్నప్పుడు తప్పినావు, ఇంత పెద్దగా అయినావా? మంచిగా ఉన్నావు మరి? మంచిగానే ఉన్నానే. ఎప్పుడు వచ్చినావు? మొన్ననే వచ్చిన. మొన్ననే వచ్చిండు, పెద్ద పెంట పెడతాండు. ఇప్పుడు కూసో చెప్తా ఆయన ముచ్చట కూడా. ఏమైంది చెప్పు, ఏమైంది? గట్ల కాదే మామ, ఇది పిచ్చిదా మంచిదే నాకు అర్థం కాదు. ఒక 20 గుంటల జాగా, ఒక ఇల్లు అమాంతం రాసిచ్చేస్తుందా? రాసిచ్చేస్తుందా అంటే అయిపోద్దా? అగో ఈడు ఉన్నాడా అని అప్పుడు చెప్పు ఒకసారి. నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడుతాను, రాసిచ్చేస్తా అయిపోద్దా? నీకు ఏం జరిగింది ఈ మధ్యకాలం నీకు తెలుసా? ప్రాబ్లం తెలుసా? అరే గట్లా కాదు మామ, అదంతా పోనీ. అరే నా గురించి చూసి పెట్టు. అరే దీని గురించి అని ఆలోచించుకోవాలి కదా. ఇది ఎట్లా బతుకుతుంది అని ఎట్లా మొత్తం అన్ని రాసిచ్చేసింది, ఇది నాకు అర్థం కాదు. అయ్యో రామ్లా నీకు అర్థం అయితే లేదురా. అరే నీకేం ఇటు వల్లనే కొట్లాడితే అక్క నేను లొల్లి పెట్టుకున్నాం, పెద్ద కథ అయింది. బావ నన్ను విడిచిపెట్టిండు, వేరే దాన్ని పట్టుకొచ్చుకున్నాడు, మళ్ళీ ఆమంతం కలిసినాం, మళ్ళీ ఇచ్చేసిన. ఇది పెద్ద స్టోరీ అని నువ్వు విడిచిపెట్టు. అయ్యో గిది ముచ్చట, గిది ఇక ఇప్పుడు నువ్వు చెప్పే మామ ఏం చేద్దని చెప్పి. ఇక ముచ్చట అయితే ఇప్పుడు గిట్ల ఉంది దీని సంగతి. ఇప్పుడు నేను వారసుని అయితే వచ్చినా కదా, ఆయన మా నాన్ననే కదా, ఇదంతా నాకే కదా. ఎట్లయితే ఆయన కొడుకును కదా మామ. ఇప్పుడు ఏమని అడుగుతావురా? బాబు చచ్చిపోయినప్పుడు రాకపోతివి, తలగొరి పెట్టాల్సింది నువ్వే. రాపోతివి, తల్లికి రాపోతివి, ఎవరికి రాపోతివి, ఏమని అడుగుతా, ఏమని ఇస్తారు? ఆయన నన్ను ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నది. ఇప్పుడు మళ్ళీ నేను పోయి అడగాలంటే కూడా బాబు పొట్టు తిడతాడు. ఆస్తి ఇచ్చినావు కదా, మంచిగా చూసుకుంటుంది ఎంతైనా. నువ్వు ఆనాడు పోయి ఈనాడు చెయ్యాలి, నువ్వు పెద్దగా మాట్లాడతాను. నువ్వు ఆస్తి కావాలి, నాకు ఇల్లు కావాలని మాట్లాడతాను. ఎట్లా ఇస్తారు అనుకుంటాను, ఎట్లా చేస్తాను అనుకుంటాను? నాకే కావాలంటేనే మామ, మనం అందరం మంచిగా ఉందాం, పెద్ద ఇల్లు కడదామని చెప్తున్నాను. ఇన్ని రోజులు ఎటువైనావు ఈ తెలివి? ఇన్ని రోజులు ఎటువైంది? పోయినా దేశం పోయినా, పని చేసుకున్నా, వచ్చినా. మరి నా వాళ్ళు మరి ఎక్కడున్నారు, ఏం కథ? ఇన్ని రోజులు గుర్తురాలే వాళ్ళు నీకు? అదే మామ, ఇప్పుడు ఏమైందో ఏదో, నేను చేసింది కూడా తప్పే. ఇన్ని రోజులు నేను దూరం ఉండు ఇంకా తప్పే, ఇలా బాధ పెట్టుడు ఇంకా తప్పే. మా నాన్ననైతే నా మీదనే రంజీ పెట్టుకొని చచ్చిపోతాడని అయితే నేను అస్సలు అనుకోలేదు. వీళ్ళు బాధలనే ఉన్నారు, నేను కూడా కొద్దిగా బాధపడ్డా. సరే ఇలా ఇట్లా చూడలేకపోతున్నా ఈ కొంపలు ఇళ్ళను గట్లా. సత్యనారాయణ నువ్వు ఉంటుంది అయిపోతుంది. అదేనే ఇన్ని రోజులు నేను లేను కావచ్చు, వీళ్ళు ఎట్లున్నారో అదంతా నాకు అనవసరం. కానీ అరే ఇప్పుడు నచ్చిన కదా, ఎన్నో పైసలు ఉన్నాయి అక్క, బ్యాంకులు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి మంచిగా ఇల్లంతా ఊలగొట్టి ఇల్లు కడదామే అని నేను అంటున్నా. ఇగో నేను కదా అంటా, కొద్దిగా ఈను నా మాట. ఇప్పటిదాకా లొల్లిలు అయిపోయినాయి, ఇప్పుడు అందరు కలిసి ఉంటారు. నువ్వు కూడా వచ్చినావు, నువ్వు వచ్చినందుకు ఇంకా మేము సంతోషపడతాం. నేను చెప్పేది రా, నువ్వు సంపాదించుకొని వచ్చినవేమో, ఇంత జాగా తీసుకొని ఇల్లు కట్టుకొని ఉందంతి. అరే నీకు అర్థమైతే లేదే, పోయి మాట్లాడదామే. నేనేం లొల్లి పెట్టుకుంటా అంటలేను, నేను కూడా అడుగుతానే అంటున్నా ముచ్చట. బాబాయిని పట్టుకొని పోదాం మామ. అడగడానికి మోకం ఉంటుందా మనకు? అది కాదు, మేము ఇద్దరం కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి వాళ్ళ పేరు స్వయంగా మేము రిజిస్ట్రేషన్ చేసి వచ్చినాం, మేము సంతకాలు పెట్టించి వచ్చినాం. ఆడ నువ్వు ఆగ్రా మామ, అక్కోళ్ళ ఇంటికి ఏనమే. నాకు అడగబుద్ధి కాకుండా కానీ అడిగిన. ఇప్పుడు ఇక వీడేమో ఇట్లా ఆగమాగని చేస్తాడు. నువ్వే చెప్పు, నువ్వు ఉండుంటే మనం ఒక తల్లికి పుట్టిన వాళ్ళం కాబట్టి నీకు వచ్చేదో నాకు వచ్చేదో. నువ్వు లేకపోతే మేము ఇద్దరం ఒక తల్లికి పుట్టినాం అనుకొని ఇప్పుడు అక్కకు వేయింది. ఇప్పుడు ఏమని అడుగుతాను చెప్పరా? ఏడికి వెళ్ళొస్తుంది చెప్పు? పెద్ద జౌడాలు అవుతారా, లొల్లీలు అయితే? ఇప్పుడు అందరం మంచిగా ఉంటున్నాం. ఇగో అక్క, నాకు అంత సంబంధం లేదే మామ. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ మర్యాద కొద్ది పోయి అడిగినాం. వాళ్ళేమో ఇప్పుడు అంటుర్రు, వాళ్ళు గొడవ ఎత్తురు. ఇదేమో పిచ్చిది, దీని ఇష్టం వచ్చినట్టు ఇది దొరుకుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఆఖరి ముచ్చట 10 మంది పెద్ద మనుషులను ఎంబడేసుకొని పోయి వాళ్ళ ఇంటి ముంగట కూర్చుంటా. ఎందుకంటే దీనికి మొత్తం వారసుని నేను. ఇన్ని రోజులు నేను లేను కావచ్చు, కానీ ఇప్పటికి మాత్రం నేను ఆయన కొడుకునే. ఖచ్చితంగా నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికాడికి పోతా, ఆడనే కూర్చుంటా. ఇక పెద్ద మనుషులలో తేలిపోవాలి, అయితే అటు లేకపోతే ఇటు, ఇక ఇష్టం. బిడ్డ, నువ్వు చిన్నప్పుడు ఏమో మిసం వచ్చినావు. నువ్వు వాళ్ళ కష్టాలు చూలే, వాళ్ళ బాధలు చూలే. వాళ్ళు నువ్వు ఇయ్యాలి వచ్చి ఇవ్వాలి, నువ్వు పెద్దగా మాట్లాడతాను. కాకపోతే ఏంటంటే, నువ్వు ఎంత నాకు ఈ ఆస్తి కావాలి, అది కావాలి, ఇవాళ నువ్వు వారసుని కొట్లాడుతున్నావు కదా. నువ్వు ఎంత పెద్ద మనుషులో చెప్పినా నీకు బలం ఉండదు. నువ్వు ఏడికైనా నీకు బలం ఉండదు. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ అయింది, సంతకాలు అయినాయి. ఎక్కడికి పోయినా నీదే నమ్మకం అవుతుంది. అందుకోసం చెప్తాను, నువ్వు సపరేట్ కూకుంటేనే మంచిగా ఉంటుంది. 10 మందిలో గౌరవం ఉంటుంది. ఇట్లా ఉంటాయి. కానీ నువ్వు నాకు ఇది రావాలి, అది రావాలి, నేను నా అక్కని తీసుకుపోతా, నా మామని తీసుకుపోతా, నేను ఏదో 10 మందిలో ఫైట్ చేస్తా అంటే మాత్రం నీదే నమ్మకం అయితే మమ్మల్ని కూడా నమ్మకం చెప్తావు. ఇప్పటికన్నా ఊక చెప్పింది విను. చెప్పింది నువ్వు జర అర్థం చేసుకో. సరే, నువ్వు అంతగానో ఇప్పుడు ఆగుతలేవుగా. అక్కను బావను వీడికి రమ్మన్నాం. పెద్ద మనుషులకు డైరెక్ట్ తీసుకపోతే మంచిది కాదురా, అది దూరపుది కాదు. అది కూడా అక్కనే, అర్థం చేసుకో. బాపుకు పుట్టిందే. మెల్లగా అబ్బా, ఏం ఎత్తెత్తావు? బండి చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నది భూమి గురించి మాట్లాడడానికే కావచ్చు అయ్యా. ఏమోపా కాదు, ఈ లొల్లులు, ఈ పంచాయతీలు ఇవన్నీ వద్దు. మొన్నటిదాకా దాంతో నా భూమి పంచాయతీ అయింది.
ఇప్పుడు మళ్ళీ పంచాయతీ అంటే నాతోని కాదు, ఎందుకంటే దాని పని మంచిగా ఉంటలేదు. ఇప్పుడు అప్పుడు డెలివరీకి అన్నట్టు ఉన్నది. సరేనే, వాళ్ళ భూమి మనకెందుకే? వాడు నిజమైన వారసుడు అయితే వాళ్ళకి ఇచ్చేద్దాం. వాని బతుకు వాడు బతికితే అయిపోయి, మనకెందుకు? మన దగ్గర లేదా పారాదు ఈ టెన్షన్ అని మనకెందుకు? ఉన్నది కదా, ఇస్తే 10 గుంటలు అంత ఇద్దాం, ఏమంటావు? ఏదో ఒకటి మాట్లాడదాం పై. ఆయనకి జాగాలు ఎవరికి కావాలి అని, భూములు ఎవరికి కావాలి? ఉన్నది కదా ఇన్ని. చెల్లె అక్క ఏం చెప్తున్నావే? ఇంకో మీకోసం ఎదురు చూస్తున్నా. ఏందే ఒక్కసారిగా ఫోన్ చేసి రారి అంటివి? ఏం చెప్పమంటావు చెప్పే, ఈడేమో ఇల్లు జాగా అది దాని లొల్లి చేస్తాడు. పొద్దుగల మామ కూడా వచ్చి చెప్పిపోయాడు, అయినా ఇంటలేడు. వినకుండా నేను కేసు పెడతా. కేసు పెడతాడు అట్నా? ఏడ కేసు పెడతాడు? దేని మీద కేసు పెడతాడు అట్నే? పెద్ద మనుషులకి ఇగ్గుతా అది దాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. ఈ రందితోటి ఏం చేయనో ఏం అర్థమైతే లేదు. రందితో ఏం చేయన్నాడు ఏందే? అరే ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలి కానీ వాడేమో కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చినట్టు ఇంటికి వచ్చి నాకు భూమి కావాలి, జాగా కావాలి, కేసు పెడతా, పంచాయతీ వెళ్తా, ఇవన్నీ ఎందుకు? బావ మొన్న కోపంలో ఒకటి అన్నాడు, మనం ఇచ్చులే చేసులేదని మాట్లాడిండు. కానీ ఆయన కూడా ఆలోచించిండే, ఈ లొల్లులు పంచాయతీలు ఎందుకు, మనకేం తక్కువ ఉన్నదా, మనకుండేది మనకున్నది కదా, ఇద్దాం తీయే పరే, ఆ ముచ్చటకి ఇట్లా తీసేది ఉంటే మాట్లాడదాం పా అని అన్నాడు. ఇక నువ్వేమో ఇప్పుడు పోలీస్ కేసు స్టేషన్లో అనబడుతుంది, పంచాయతీలో అనబడుతుంది. ఏమైందిరా? ఏమైందే? పెయిన్స్ వస్తున్నాయా? అంబులెన్స్ ఫోన్ చేస్తా, పట్టుకో. చిన్న పాప ఉన్నాడు ఒకసారి. బాగున్నాయారా? 9 నెలలు పడ్డాయి కదా, ఎప్పుడు నొప్పులు వచ్చేది తెలియదు. కడుపు నొప్పి లేకుండా చిన్న పాప ఇట్లా పట్టుకో, డాక్టర్ తీసుకోదా? ఇటు పట్టుకో. అమ్మా అటువా అక్క నాతోటి అయితే లేదే. పోయిగా ఏదైనా ఆటోకి ఇట్లా మాట్లాడుకురా పోవే. పోయి చెప్పు. అమ్మయ్యా సర్దైతే పెట్టిన. వీళ్ళు దవాఖానకి తీసుకోవచ్చు. దెబ్బనాడు ఆపరేషన్కి ఇట్లా అంటే ఆకలికి ఇట్లా అవుతుంది. నాకు అసలే ఆకలి కానోడు. ఆ చిన్నబాబుకి ఇట్లా ఆకలి కాగరు. ఇంత కొంట పోతా. అగో నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేనే దవాఖానలో సర్ది పట్టుకుని వస్తా అని చూస్తాను కదా. సర్దద్దు కానీ జల్దీ దవాఖానలకు పోదాం పాయే. ఏమన్నా డాక్టరు చూసిండా? ఆపరేషన్ చేస్తా అన్నారా? మౌనికకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిందా? అంటే మా అమ్మ పుట్టింది అన్నట్టే నా చెల్లెకు. ఎట్లుంది చిన్న తల్లి? మంచిగానే ఉంది. మంచిగా ఉండాలి. సరిగా చెల్లి ఎట్లుంది? చూసిందా దాని బిడ్డను? ఆ సంబరంగా ఉందా? అడిగేది నిన్నే. చెల్లి ఎట్లుంది?